సిగ్నల్ వద్దుండారో నా కొడుకులు పోరు, స్టార్ట్ ఆఫ్ చేసుకుని పనుకుంటారో ముందర. అదే ఆఫ్ చేసుకోమని అనుకుంటారు ముందర. నా కొడుకులు సిగ్నల్ వద్దుండేది కూడా చూడరు. వెంకాలలో హారన్ కొట్టినప్పుడు చూసుకొని నాకు స్టార్ట్ చేసుకుంటారు. అప్పుడు ఎందుకు ఈ బతుకులు? చచ్చిపోయేది మేలు. చచ్చిపోయి ఆరాంగా స్వర్గంలోనో నరకంలోనో పోయి నిద్రపోయేది మేలు కదా. ఇక్కడ ఆఫ్ చేసుకొని నిద్రపోయే బదులు నా కొడుకులు ఈ అక్కకింట్లో తినేదానికి అవ్వలేదేమో. ఎత్తుకొని వచ్చి బండిలో కూర్చొని తింటుంది పాపం. ఏమో బిజీ ఉంటుంది, పనులు ఉంటాయి ఇంట్లో, మనం ఏం చేయలేము. ఓరే నాయన, పోయినంత దూరం ట్రాఫికే కదరా నాయన. గ్యాలక్సీ S25 తీసేయండి బ్రో ప్లీజ్ మచా. ఏదోటి మచా, గ్యాలక్సీ S25 తీసేయండి మచా. వీడియోస్ బాగా చేసుకుంటాను మచా, యూట్యూబ్లో పెడతాను మచా. ప్లీజ్ మచా. ఇలాంటి కష్టాలు ఇస్తావు నువ్వు అని తెలిసిందంటే మా అమ్మ కడుపులో నేను పుడతానని లేదు కదా దేవుడా. పో బినిగా పండి సిగ్నల్ వదిలేదు అవ్వతాయి అల్లే పోండి అంటే అయ్యో వీడెవడు. ఒరే నాయన, తప్పించుకున్నా సిగ్నల్. నా కొడుకులు కావాలని నిలుచుకుంటారు నాయన. గోవింద ఓయమ్మ నాయన, ఈ రోడ్లు ఓయమ్మ. మా ఊరే బెటర్, ఆఫ్ రోడింగ్ అనేది చేసుకోవచ్చు. మన బెంగళూరులో ఎట్టంటే గవర్నమెంటే మనకు ఆప్షన్ ఇస్తుంది అనమాట. అర్ధ రోడ్ ఆఫ్ రోడ్ చేసుకోవచ్చు అనమాట నువ్వు. ఇంకా అర్ధ రోడ్ బాగుంటుంది అనమాట. నువ్వు ఆఫ్ రోడ్ చేయాలనిపించినప్పుడు ఆ అర్ధ రోడ్డుకి పోవాలా. ఆఫ్ రోడ్ చేయకూడదు, ఇంకా మంచి రోడ్లో పోదాం అనుకున్నప్పుడు ఈ రోడ్లోకి రావాలా. అట్టా మన గవర్నమెంట్ ఆఫ్ రోడింగ్ చేసేదానికి ఇక్కడే చేసుకోండి అనేసి అర్థం దాన్ని. సో ఆఫ్ రోడింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళంతా బెంగళూరుకి వచ్చేయండి. ఆడ చూసిన ఆఫ్ రోడింగ్ కనిపిస్తాయి మనకి. పోయి దూకినామా లేచినామా. మనం చూస్తే మీకేం జ్ఞాపకం వస్తుంది? నాకైతే మా చిన్నప్పటి జ్ఞాపకాలంతా వస్తుంది. మా నాయన ఈ లోఫర్ నా కొడుకు ఎందుకు కొడుతాడు వాడిని, చిన్నపిల్లాడిని. పాపం వాడిని నేర్పించినాడు నయాలో. మా గుద్దు పలుపు నా కొడుకు ఎంతైనా వాడేం చేసినాడు అనేసి కొట్టేది. లోపల నా కొడుకు మా నాయన ఎప్పుడు కొట్టేది లేదు మచ్చా. లోపల నా కొడుకు కొట్టేసి వాడిని చిన్న పిల్లగా నేర్పిస్తూ ఉన్నాడు లోపల నాయాలు. వేరే పని లేకపోతే చెయ్యిని గుద్దులాపలు పెట్టుకో, వాడిని ఎందుకు కొట్టేది? ఈరోజు ఇదమ్మా బొంగ అలాంటివి నోరు చూపించుండొచ్చు. వాడు ఉండేది మిరక్కాయ ఎంత ఉన్నాడు అనుకో, వాడిని పోయి గుమ్మడికాయ నా కొడుకు. మన ట్రిప్ అప్డేట్ కావాలంటే మీరు ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ 5K సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ అవుతారో ఆ రోజు ఒక లాంగ్ ట్రిప్ అనౌన్స్ చేస్తాను అనమాట. అది ఇప్పుడు దాకా ఎవరు పోయి ఉండకూడదు. అలాంటి ట్రిప్ అనౌన్స్ చేస్తాను. రికార్డ్ బ్రేకింగ్ ట్రిప్ ఉండాలి. అది
5K ఫాలోవర్స్ చాలా మనకి ఎక్స్ట్రాలంత అవసరమే లేదు. ఎందుకంటే 1000 మంది చూసేదానికి మనం పోవాలా? ఇక్కడి నుంచి ఎగేసుకుంటా లేదు కదా. ఒక 5000 మంది సబ్స్క్రైబ్ చేసుకోండి, నీ అవ్వ తగ్గేదేలే. యారికి మీరే కమెంట్ చేయండి, ప్లేస్ కూడా పోయేసి వద్దాం. అది ఎంతే కష్టమైన అప్పు చేసైనా పోయేసి వద్దాం. 5K సబ్స్క్రైబర్స్ చేయండి, పోదాము. మీకు అందరికీ చూపిస్తా ట్రిప్ కూడా. నేను వేరే మాట తప్పే నా కొడుకుని కాదు, బొంగు మాట కోసం నా తలకాయ తీసుకునే కూడా రెడీ. మీరు 5K చేయండి, మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అంతే. ఏమో వీడు కామెడీగా ఉండాడు, వీడు ఎక్కడ మాటపై నిలబడతాడు, అవన్నీ సోది మాటలంతా అవసరంగా. మీరు చేసి చూపించండి, ఏమంతో ఎట్టా అట్టోడు అని మీకు చూపిస్తాను. నాయన ఈ అంపులు అమ్మా, సస్పెన్షన్ ఎంత బాగున్నా కూడా రోడ్లు కూడా కొంచెం బాగుండాలి కదరా. ఇట్టుంటే ఎట్లా నాయన? ఓరే నాయన మళ్ళీ వచ్చింది నాయన. ఇట్టుంటే పర్వాలేదు, ఒక కంపులు ఉంటాయి, దానికి ఒక డైమెన్షన్ ఉండదు, ఒక ఇది ఉండదు, వేసేసి ఉంటారు అంతే. కింద బంపర్లు టచ్ అయ్యి బండ్లు మింగించుకుంటూ ఉంటాయి. ఇంకా మాట అనకూడదని ఈ మాట అన్నానులే. కానీ నాది 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన రోజు మాట ఇస్తాను, రాసి పెట్టుకోండి, క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోనండి. 1 lakh అయిన రోజు సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవ తగ్గేదేలా ఒక మోటో బ్లాగింగ్ సెటప్ విత్ హెల్మెట్ అండ్ గోప్రో. బైక్ లేదు, మళ్ళా ఉత్తమ మోటో బ్లాగింగ్ సెటప్ ఫ్రీగా ఇస్తాను మచ్చం. అది ఎంత అయిపోయి నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కోసం కంపల్సరీ ఇస్తాను. కానీ ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 1000 మంది మాత్రమే. అది 1 లక్ష అవ్వాలంటే టైం పడుతుంది. కానీ ఆ 1 లక్ష అయినప్పుడు నా ఆనందం ఎట్టుంటుందంటే హద్దులే ఉండవు. కంపల్సరీ ఇస్తాను మోటో బ్లాగింగ్ సెటప్ నా సబ్స్క్రైబర్లో. ఎవరికైతే అతి అవసరం ఉంటుందో, అది వాడికి టాలెంట్ ఉంది కానీ వాడి వల్ల ఇవన్నీ తీసుకునే దానికి అవుతాను లేదు అనుకునేవాడికే నా తరపున పక్కా ఇస్తాను. ఇది ఆ 7 hills పైన కూర్చోండి, ఆ గాడ మీద ఒట్టు, ఇది రాసి పెట్టుకోండి మీ క్యాలెండర్ పైన, మార్క్ చేసుకోండి. వీడు చెప్పినాడు, వీడికి 1 లక్ష అయింది సబ్స్క్రైబర్ కౌంట్, వీడు ఇవ్వలేదు అనే మాట మీ నోట్లో రాదు. తప్పించును నెక్స్ట్ రోజే మీకు గిఫ్ట్ అనేది మీకు ఉంటుంది తప్పకుండా. ఇది ఈ హేమంత్ గాడు మీకు ఇచ్చే ప్రామిస్ అంతే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ 1 లక్ష అయినప్పుడు పక్కా ఇస్తాను.
1 lakh is my milestone. అది రీచ్ అయినప్పుడు చెప్పాను కదా, అది చూడడానికి నా కళ్ళకు మాత్రమే ఆనందం కాదు, నా ఒళ్ళంతా ఆనందమే. ఎక్కడో విన్నట్టుంది కదా డైలాగు, అది వేరే డైలాగ్, ఇది వేరే డైలాగు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మ్యాన్. నా దగ్గర వచ్చే కంటెంట్ మాత్రం కామెడీ కంటెంట్ ఉంటుంది. మీరు నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకునే కంటెంట్ ఉంటుంది. ఏమైనా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదే ఉండాలి.